నాదుని యందు ప్రేమైన సహోదరి సహోదరులారా, గుడ్ ఫ్రైడే వాక్య పరిచర్యకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మనము గుడ్ ఫ్రైడే మంచి శుక్రవారము అని ఎందుకు పిలుస్తూ ఉన్నాము? మంచి శుక్రవారము అని కానీ ఏదైనా గుడ్ అని మనము ఏదైనా పిలిచినప్పుడు అది ఏమిటి? ఏదైనా మంచి కార్యం జరిగినప్పుడు అది మంచిది అంటాము. ఏదైనా గొప్ప కార్యం జరిగినప్పుడు అది మంచిది, గుడ్ అని అంటూ ఉంటాం. అయితే ఈ గుడ్ ఫ్రైడే రోజు ఏం మంచి జరిగింది? క్రీస్తు ప్రభు సిలువలో మరణించి ఉన్నాడు. అది మంచి జరగడమా? మరణం అనేది మంచియా అని మనం ప్రశ్నించుకున్నట్లయితే, క్రీస్తు ప్రభు యొక్క మరణము ఏ విధంగా మంచిదైంది, ఎందుకని మనము ఈ గుడ్ ఫ్రైడే అని పిలుస్తూ ఉన్నాము అని మనము ధ్యానించుకుందాం. అయితే ఒకానొక కథోలిక చిత్రకారుడు, అనగా ఒక కథోలిక వ్యక్తి బొమ్మలు బాగా గీస్తూ ఉంటాడు. అయితే ఆ వ్యక్తి తరచుగా క్రీస్తు ప్రభు గురించి వింటున్న మాటలను కనుక మనం చూసినట్లయితే, మీ క్రీస్తు ప్రభు ఎందుకు ఎప్పుడు సిలువలో ఉంటాడు, ఎప్పుడు దీన మనసుతో ఉంటాడు, ఎప్పుడు రక్తము కారుతూ ఉంటుంది, ఎప్పుడు ముళ్ళ కిరీటం పెట్టుకొని ఉంటాడు, మీ క్రీస్తు ప్రభువు అందంగా ఉండడా, సౌందర్యముగా ఉండడా, ఎప్పుడు ఆ ఏడుపు ముఖంతోనే ఉంటాడా అని ఇటువంటి మాటలు ఆయన చాలా విన్నాడు. చాలా వినేసరికి ఆయనకు విసుగొచ్చింది. నా క్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కంటే ఎంతో సుందరమైన వ్యక్తి అని తాను నమ్మి తాను పరిశుద్ధ గ్రంథాన్ని చదవడం మొదలుపెట్టాడు. అలా పరిశుద్ధ గ్రంథాన్ని చదవడం మొదలుపెట్టినప్పుడు అక్కడ దర్శన గ్రంథములో 1వ అధ్యాయములో 14, 15, 16 వచనాలు కనుక మనం చూసినట్లయితే, ఆయన శిరోజములు ఉన్నవలే ఉండెను, మంచు వలె తెల్లగా ఉండెను, ఆయన కన్నులు అగ్నిగోణం వలె మండుచుండెను, ఆయన పాదములు ఇత్తడి వలె ప్రకాశించుచుండెను, ఆయన కంఠధ్వని జలపాతము ఘోష వలె ఉండెను అని చెప్పి అక్కడ రాయబడి ఉండడాన్ని మనం అతడు చూసి ఉన్నాడు. అదే విధముగా మనం దర్శన గ్రంథము 4వ అధ్యాయము 2, 3 వచనాలు కూడా చదివినట్లయితే అక్కడ సింహాసనమైన ఆసీనుడై ఉన్నటువంటి ఒక వ్యక్తిని చూస్తూ ఉన్నాం. ఆయన సూర్యకాంతి మణి వలె, తేజోవంతమైన వెలుగు వలె, రత్నం వలె దేదీప్యమై ఉండెను. ఆయన చుట్టూ సింహాసనం ఆసీనుడై ఉండెను, ఆయన చుట్టూ ఒక చంద్రధనస్సు ఉండెను అని చెప్పి అక్కడ రాయబడి ఉన్నది. ఇతడు చిత్రకారుడు కాబట్టి దాన్ని క్రీస్తు ప్రభు ఇంత అందంగా ఉంటాడు అని ప్రజలందరికీ తెలియాలని చెప్పి అతడు పూనుకున్నాడు. ఆయన ఈ వాక్యాలన్నిటిని తీసుకొని ఎంతో సుందరంగా, ఎంతో అందముగా క్రీస్తు ప్రభు యొక్క చిత్రపటాన్ని గీయాలనుకున్నాడు. అయితే ఆయన 10వ అంతస్తు బిల్డింగ్ పైన ఉంటూ ఉన్నాడు. ఆ బిల్డింగ్లన్నిటి పైకి వెళ్ళి అక్కడ ఒక పెద్ద స్టాండ్ పెట్టి దానికి ఒక పెద్ద చిత్రపటాన్ని ఉంచి దాని మీద ఈ వాక్యానుసారముగా క్రీస్తు ప్రభు యొక్క కన్నులు, క్రీస్తు ప్రభు యొక్క ముఖము, క్రీస్తు ప్రభు యొక్క తేజస్సు, ఆయన వస్త్రములు ఏ విధంగా ఉంటున్నాయి అని చెప్పి దాని ప్రకారము ఆ ప్రభు యొక్క చిత్రపటాన్ని గీయడం మొదలుపెట్టాడు. ఇలా మొదలుపెట్టి కొన్ని రోజుల తర్వాత దాన్ని పూర్తి చేశాడు. పూర్తి చేసి అది పెద్ద చిత్రపటం కాబట్టి కొంచెం దూరం వెళ్ళి ఆ చిత్రాన్ని చూశాడు. చాలా 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 బాగుంది. అయితే ఇంకొంచెం వెనక్కి వెళ్ళాడు. ఇంకా లాంగ్ సైట్లో ఆ బొమ్మ చాలా చక్కగా ఉంది, చాలా చక్కగా గీశాడు క్రీస్తు ప్రభు. ఎంతో సుందరమైన క్రీస్తు ప్రభుని అతడు గీసి ఉన్నాడు. అయితే ఈ 10వ అంతస్తు పైన పెట్టగోడ అనేది లేదు. ఆయన ఆ క్రీస్తు ప్రభు, తేజోవంతమైన సుందరమైన క్రీస్తు ప్రభువును చూస్తూ వెనక్కి వెళ్ళి చూస్తూ ఉన్నాడు. చాలా బాగుందని వెనక్కి వెళ్ళి చూస్తూ ఉన్నాడు. ఇంతలో వాళ్ళ ఆవిడ కాఫీ తీసుకొని వచ్చింది. ఆయన ఇంకొక అడుగు వేస్తే
ఆ పిట్టగోడ లేనందున ఆ 10వ అంతస్తు నుంచి కింద పడి చనిపోతాడు. అయితే ఇప్పుడు ఈ భార్య అతన్ని ఏ విధంగా రక్షించుకోవాలి. అప్పుడు అతడు ఆ భార్య ఏం చేసింది, వెంటనే ఏం మాట్లాడకుండా ఆ టీ కప్ వెంటనే పడేసి పక్కన ఎరుపు రంగు కలర్లో ఉన్నటువంటి నీళ్లను తీసుకుని వెంటనే ఆ ప్రభు ముఖం మీద కొట్టింది. ఆయన వెనక్కి వేయవలసిన అడుగు ముందుకు వేసి, పిచ్చిదానా, నువ్వు ఏం పని చేసావు, నువ్వు నేను ఎంతో కష్టపడి క్రీస్తు ప్రభు, ఎంతో సుందరమైనటువంటి క్రీస్తు ప్రభు యొక్క బొమ్మను గీస్తే నువ్వు అన్ని ఈ ఎర్ర నీళ్ళన్నీ దాని మీద పోసి నువ్వు నాశనం చేసావు నా పటాన్ని అని చెప్పి ఆ భార్యను ఆయన తిడుతూ ఉన్నాడు. అప్పుడు ఆ భార్య చెప్తూ ఉంది, ఏమండి, నేను గనక ఈ ఎర్రని నీళ్లను ఆ చిత్రపటం మీద పోయకపోతే మీరు రక్తము వచ్చి చనిపోయి ఉండేవారు, అక్కడ నుంచి గోతిలో పడిపోయి ఉండేవాళ్ళు, అక్కడ పడిన వెంటనే ఇంకా చనిపోవడమే, ఇంకా ఏది లేదు. క్రీస్తు ప్రభువు నిన్ను బతికించడానికి ఇదిగో ఈ ఎర్ర రంగు నీళ్లు ఆ చిత్రపటం మీద పోసాను. అంటే ఇది గుడ్ ఫ్రైడే అంటే దాని అర్థం ఏమిటి అంటే, ఇదిగో ఈ మాట, క్రీస్తు ప్రభు గనక చనిపోకపోతే నీవు నేను ఆ శిక్షను పొంది ఉండేవాళ్ళం. నీవు నేను ఆ కలువరి గిరిలో మరణించవలసి ఉంది. మనం చేసిన తప్పులకు, పాపములకు మనము మరణించాల్సి ఉంది. కానీ ప్రభువు మన కొరకు, మన స్థానములో ఆయన మరణించి ఉన్నాడు. అందుకనే దీన్ని గుడ్ ఫ్రైడేగా మనం పిలుస్తూ ఉన్నాము, మంచి శుక్రవారంగా మనం పిలుస్తూ ఉన్నాము. ప్రభువు మనలను రక్షించడం కొరకు, మనము చనిపోవలసినటువంటి ఆ ఘోరమైన మ్రానులో ప్రభువు మరణించి ఉన్నాడు. అందుకనే దీనిని శుభ శుక్రవారం అని పిలుస్తూ ఉన్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభువు పలికినటువంటి చివరి మాటలు 7 మాటల గురించి మనము ధ్యానించుకుందాం. అయితే సాధారణంగా ప్రతి ఒక్క మానవ జీవన విధానములో ఒక మనిషి చివరి రోజులలో తాను చెప్పిన మాట కానీ, చేసిన పని కానీ చాలామంది గుర్తుంచుకుంటారు. ఎందుకని? అది ఎంతో విలువైనది. ఆయన చివరిగా పలికిన ప్రతి ఒక్క మాట కూడా విలువైనది, ఆయన చివరిగా చేసిన ప్రతి ఒక్క పని కూడా విలువైనదని దాన్ని గుర్తుంచుకుంటారు సాధారణంగా మన సమాజంలో. అయితే క్రీస్తు ప్రభు చివరిసారిగా పలికిన 7 మాటలకు మనము ధ్యానించుకుందాం. అవి కూడా ఎంతో విలువైనవి, ఎంతో అర్థాన్ని ఇచ్చేటువంటివి, ప్రతి ఒక్క కథోలికుని మార్చేటువంటివి ఆ 7 మాటలు. దానిలో మొట్టమొదటి మాట మనము లూకా శుభవార్త 23వ అధ్యాయము 24వ వచనంలో చూస్తూ ఉన్నాము. తండ్రి, వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించండి అని చెప్పి ప్రభువు అంటూ ఉన్నాడు. ఇది ప్రభువును విశ్వసిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభువు నేర్పిస్తున్నటువంటి అత్యంత ముఖ్యమైన పాఠము, క్షమించే గుణం. ప్రభువు మనందరినీ క్షమించే బిడ్డలుగా ఎదగమంటూ ఉన్నాడు. ఎవరిని క్షమించాలి? ప్రభువు ఎవరిని క్షమించమని ప్రార్థిస్తూ ఉన్నాడు? ఇదిగో నిన్ను కష్టపెట్టే వాళ్ళనే, నిన్ను నీ అంతు చూడాలన్న వాళ్ళనే, నీకు ప్రాణహాని తలపెట్టాలన్న వాళ్ళనే క్షమించమంటూ ఉన్నాడు. ఇదే మాటను మనము మత్తయి శుభవార్తలో 5వ అధ్యాయంలో చూస్తాము. ఇదిగో నిన్ను హింసించే వారి కొరకు ప్రార్థించుడి, నిన్ను హింసించే వాళ్ళ కోసం ప్రార్థన చేయండి, వాళ్ళను ప్రేమించండి అని ప్రభువు చెప్పి ఉన్నాడు. అది తూచా తప్పకుండా ప్రభువే పాటించి ఉన్నాడు. ఇదిగో ఈనాడు ప్రజలందరి కొరకు ప్రభు మరణిస్తున్నప్పటికీ ప్రభు ప్రజలందరికీ నేర్పిస్తున్న పాఠం ఇది. క్షమించే గుణాన్ని నేను
కలిగి ఉండాలి అని. మరి అది మనకు ఎంతవరకు ఉంది? ఇదే మాటలను మనము పరిశుద్ధ గ్రంథంలో ఇంకొకరు పలికేది కూడా చూస్తాము. అది అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 60వ వచనంలో డీకన్ అయినటువంటి పునీత స్టీఫెన్ గారు పలుకుతున్నటువంటి మాటలు. అతన్ని రాళ్ళు తీసుకొని కొడుతూ చంపాలని యత్నిస్తున్నప్పుడు తను మరణించే ముందు ఇదే మాటను పలికి ఉన్నారు. ఇదిగో ఓ ప్రభువా, ఈ పాపము వీరి మీదికి మోపకము, వీళ్ళని క్షమించుము అని పునీత స్టీఫెన్ గారు కూడా పలికి ఉన్నారు. క్రీస్తు ప్రభును అనుసరిస్తున్న బిడ్డలుగా మనమందరము ఈ క్షమాగుణాన్ని అలవర్చుకోమని ప్రభు మన నుండి కోరుతూ ఉన్నాడు. మరి నీవు నేను ఆ ప్రభు క్షమను పొంది ఉన్నాము. మరి మనము ఇతరులను క్షమించుతున్నామా అని మనల్ని మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. రెండవదిగా క్రీస్తు ప్రభు పలికిన మాటలు. లూకా శుభవార్త 23వ అధ్యాయము 43వ వచనం, నేడే నీవు నాతో కూడా పరలోకములో ప్రవేశించెదవు అని ప్రభు పలుకుతూ ఉన్నాడు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏమిటి? ప్రభు మనకు నేర్పిస్తున్న పాఠం ఏమిటి అని మనం గుర్తించినట్లయితే, క్రీస్తు ప్రభువు ఇహలోకములోనికి వచ్చినదే ఆ పరలోక రాజ్యాన్ని స్థాపించడానికి, ఆ పరలోకాన్ని గురించి చెప్పటానికి, ఆ పరలోక రాజరికము గురించి చెప్పటానికి, పరలోకపు విలువను పంచడానికి మన మధ్యకు విచ్చేసి ఉన్నాడు. కానీ ఇది ఎవ్వరికీ అర్థం కాలేదు. ఎన్నో బోధనలు చేసి ఉన్నాడు పరలోక రాజ్యం గురించి, కానీ ఎవ్వరూ అర్థం చేసుకోలేదు. తన శిష్యులే ఆ పరలోక రాజ్యాన్ని అర్థం చేసుకోలేదు. తాను వెంబడిస్తున్నటువంటి ఎంతోమంది సేవకులు ఆయనను అర్థం చేసుకోలేదు. ఎంతో జ్ఞానము కలిగినటువంటి ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు, వీళ్ళు కూడా ప్రభువు పలికిన మాటను అర్థం చేసుకోలేకపోయారు. ప్రియమైన సహోదరులారా, సహోదరులారా, మరి ఈ దొంగవాడు ఆ ప్రభు యొక్క వాక్యాన్ని, ప్రభు యొక్క బోధనను అర్థం చేసుకున్నాడు. ఆ దొంగ ఆ ప్రభుతో పలికిన మాట ఏమిటి? ఇదిగో ప్రభువా, మీరు పరలోకములో ప్రవేశించేటప్పుడు ఈ పాపాత్ముని జ్ఞాపకం ఉంచుకును అని చెప్పి ప్రభువును ప్రార్థించి ఉన్నాడు. ఈ దొంగ పరలోకాన్ని కూడా దొంగలించి ఉన్నాడు. ప్రభువు పరలోక రాజ్యం నుండి దిగి వచ్చి ఉన్నాడు. పరలోక రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చి ఉన్నాడు. పరలోక రాజ్యములో ప్రవేశించడానికి, ప్రతి ఒక్కరూ ప్రవేశించడానికి ప్రభు ఈ లోకానికి వచ్చి ఉన్నాడని ఆ దొంగ తెలుసుకున్నాడు. పరలోక రాజ్యాన్ని దొంగలించాడు. మరి క్రీస్తు ప్రభు మన కొరకై ఈ లోకములకు వచ్చాడు, మన కొరకై ఈ లోకంలో మరణించాడు, మనందరినీ పరిశుద్ధులుగా మార్చి మనందరినీ పరలోకానికి చేర్చడానికి ఈ లోకానికి వచ్చాడని నీకు నాకు కూడా తెలుసు. మరి నీవు నేను ఆ పరలోకములో ప్రవేశించడానికి ఎంతవరకు ప్రయత్నం చేస్తూ ఉన్నాము అని మనల్ని మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియమైన సహోదరులారా, మూడవ మాట యోహాను శుభవార్త 19వ అధ్యాయం 26, 27 వచనాలను చూసినట్లయితే, ఇదిగో తల్లి వైపు చూసి ఇదిగో నీ కుమారుడు, తను ప్రేమించిన శిష్యుని వైపు చూసి ఇదిగో నీ తల్లి అని పలుకుతున్న మాటలు మనం చూస్తూ ఉన్నాం. సాధారణంగా సాధారణ మన జీవితాలలో ఒక వ్యక్తి, ఇంటి పెద్ద కానీ ఎవరైనా ఒకరు చనిపోతున్నారంటే వాళ్ళు ఏమని చెప్తారు? ఇదిగో నీ అక్కను బాగా చూసుకో, నీ చెల్లిని బాగా చూసుకో, మీ అమ్మను బాగా చూసుకో అని చెప్తూ ఉంటారు. మరి క్రీస్తు ప్రభువు గనక ఇంకా సోదరులు ఉండింటే, మరియ తల్లికి క్రీస్తు ప్రభు తర్వాత మళ్ళీ ఎవరైనా పిల్లలు ఉండింటే ఖచ్చితంగా యేసు ప్రభు ఇదిగో అమ్మను బాగా చూసుకో అని చెప్పి ఇచ్చిండేవాడు. చివరి క్షణంలో ఆ మాట పలుకుతున్నాడు అంటే దాని అర్థము ఆమె యేసు ప్రభువుకు తప్ప ఎవ్వరికీ జన్మ ఇవ్వలేదు.
అందుకనే ఆ శిష్యునికి తల్లి బాధ్యతలను అప్పగిస్తూ ఉన్నాడు. అయితే మరియ తల్లిని మనమందరం కూడా గౌరవిస్తున్నాం కాబట్టి మీరు ఎందుకు మరియ తల్లిని గౌరవిస్తున్నారు అని చాలామంది మన సహోదర క్రైస్తవులు ప్రశ్నిస్తూ ఉంటారు. అయితే వాళ్ళందరూ కూడా సిలువను గౌరవిస్తారు, చాలా పవిత్రంగా గౌరవిస్తారు. ఆ సిలువను ఎక్కడ చర్చి కట్టినా కానీ సిలువను పైన ఉంచుతారు. ఎందుకని? ఆ క్రీస్తు ప్రభు ఆ సిలువలో మరణించి ఉన్నాడు, మనకు రక్షణ తెచ్చి ఉన్నాడు అని ఆ సత్యాన్ని వాళ్ళు అంగీకరించి ఆ సిలువను ఎంతో పవిత్రంగా ఉంచుతారు. అయితే క్రీస్తు ప్రభు ఆ సిలువలో ఎన్ని గంటల సేపు ఉన్నాడు? 3 గంటల సేపు ఆ సిలువలో వేదన పొంది మన రక్షణ కోసం మరణించి ఉన్నాడు. అదే మరియ తల్లి క్రీస్తు ప్రభువుని గర్భములో మోసి ఉన్నది. ఎన్ని గంటలు మోసింది మరియ తల్లి? ఎన్ని నెలలు మోసింది మరియ తల్లి? క్రీస్తు ప్రభు రక్షకుడు ఈ లోకములో జన్మించడానికి, మన అందరి పాపములను పరిహరించడానికి, రక్షకుడు ఈ లోకానికి రావటానికి మరియ తల్లి 9 నెలల పాటు ఆమె గర్భములో యేసు ప్రభువును మోసింది. మరి 3 గంటలు గొప్ప ఎక్కువ, లేదా 9 నెలలు గొప్ప ఎక్కువ? చెప్పండి. కాబట్టి మరియ తల్లిని గౌరవించడంలో తప్పేమీ లేనే లేదు. దీన్ని ప్రతి ఒక్కరు కూడా గ్రహించవలసిన విషయం. అందుకనే ఆ శిష్యుని స్థానంలో మన మానవ జాతి అంతా కూడా నిలబడి ఉంది. ఇదిగో మన అందరికీ మరియ తల్లిని తల్లిగా ప్రభు ఇచ్చి ఉన్నాడు. ప్రేమైన సహోదరి సహోదరుడు, మరి 4వ మాట మత్తయి శుభవార్త 27వ అధ్యాయం 46వ వచనములో, నా దేవా నా దేవా నన్నేలా చేయి విడిచితివి అని ప్రభు ఆ కలువరి సిలువలో వేలాడుతూ పలికిన మాటలు. దీనిని మనం లోతుగా ధ్యానించినట్లయితే 2 విధాలుగా ఈ మాటలు మనం అర్థం చేసుకోవచ్చు. క్రీస్తు ప్రభు భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడుతూ ఉన్న సమయంలో, తాను చుట్టూ ఉన్న ప్రజలందరూ కూడా ఎవ్వరూ లేని సమయంలో ఆ తండ్రి దేవుడు కూడా తనను విడిచిపెట్టాడన్న ఆలోచన వచ్చింది. అందుకనే ఎంతో వేదనతో బాధతో పలుకుతున్న మాట అది. ప్రభువా నా దేవా నా దేవా నన్నేలా చేయి విడిచితివి, నా చేయి ఎలా విడిచావు నువ్వు అని చెప్పి ఎంతో వేదనతో బాధతో పలుకుతున్న మాట ఇది అని మనము చూడవచ్చు. మరి దీనికి 2వ అర్థం కూడా ఉంది. ఏమిటి అంటే, ప్రభువు నీతోటి నాతోటి మాట్లాడుతూ ఉన్నాడు. నీవు నన్నేలా చేయి విడిచెదవు, నీవు నా నుండి ఎలా నువ్వు దూరమైపోతావు, నా సంఘం నుంచి నువ్వు ఎలా దూరమైపోతావు, నా నుంచి దూరమైపోయి ఎందుకు నీవు చెడు వ్యసనాలకు, చెడు సాహసానికి నువ్వు పాల్పడుతూ ఉన్నావు. నీ పేరు నా పేరు పిలిచి నీవు నన్నేలా విడిచిపెట్టదు అని ప్రభువు నన్ను అడుగుతూ ఉన్నాడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, మరి ఆ ప్రభువు మనల్ని అడిగేదానికి నీ యొక్క సమాధానం ఏమిటి? ఆయన విడిచిపెట్టి కనపడకుండా తిరుగుదామనుకుంటున్నావా? లేదా నీవు నడిచే చెడు శ్వాసము కానీ, చెడు వ్యసనం కానీ దాన్ని విడిచిపెట్టి ప్రభు చేయని అందుకోవటానికి సిద్ధంగా ఉన్నావా అని మనము ఆత్మపరిశీలన చేసుకోవాలి. 6వ మాటగా క్రీస్తు ప్రభు యోహాను శుభవార్త 19వ అధ్యాయం 30వ వచనంలో పలుకుతూ ఉన్నాడు. ఏమని? అంతయు సమాప్తమైనది, అంతయు సమాప్తమైనది అని ప్రభువు పలుకుతూ ఉన్నాడు. మరి క్రీస్తు ప్రభు 5వ మాటగా పలుకుతూ ఉన్నాడు. నాకు దాహమవుచున్నది అని ప్రభు పలుకుతూ ఉన్నాడు. అది యోహాను శుభవార్త 19వ అధ్యాయం 28వ వచనంలో మనం ఈ మాటలను చూస్తూ ఉన్నాం. మరి అదే యోహాను శుభవార్త 4వ అధ్యాయం 13వ వచనంలో, ఇదిగో నేను జీవజలపు ఊటను నేను నీకు ఇస్తానని ప్రభు అంటూ ఉన్నాడు. మరి జీవజలాన్ని ఇచ్చేటువంటి క్రీస్తు ప్రభువు ఇప్పుడు దాహము కొని ఉన్నాడా అని అందరికి కూడా సందేహం రావచ్చు. క్రీస్తు ప్రభు 100% మానవుడు,
మానవుని వలె అనేక బాధలు, కష్టాలు, శ్రమలు, దాహము, ఆకలి, నొప్పి ఇవన్నీ కూడా ఉన్నాయి. అదే విధముగా 100% దేవుని మహిమాన్విత కార్యాలను ఎన్నో చేసి ఉన్నారు. అయితే ప్రభువు కడరాత్రి భోజన సమయమున నీరు తాగి ఉండవచ్చు. అటు తర్వాత గెచ్చమైన తోటలో చెమట రక్తముగా ఆవేదనతో ప్రార్థన చేయడం మనం చూస్తున్నాం. తర్వాత బంధింపబడడం, తర్వాత అనాసు వద్దకు, కైఫాసు వద్దకు అటు ఇటు రాత్రంతా కూడా తిప్పడం, పిలాతు వద్దకు ఇలా తిరుగుతూనే ఉన్నాడు. ఆ తరువాత మన శిక్షకు పాత్రుడై సిలువను మోసుకొని సిలువపై వేలాడుతూ ఉన్నాడు. ఒక మానవునిగా ప్రభువు దాహముకొని ఉండి ఉండవచ్చు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి దీనిలో ఇంకొక అర్థము కూడా ఉంది. నీ కోసము నా కోసము కూడా ప్రభు దాహముకొని ఉన్నాడు. ఈ దాహాన్ని తీర్చాలని, నిన్ను పరలోకంలో చేర్చాలనే దాహము, నిన్ను సైతాను బందీల నుంచి విడిపించాలనే దాహముతో ప్రభువు ఉన్నాడు. మరి నీవు ఆ ప్రభు దాహాన్ని ఎరిగి ఉన్న బిడ్డవైతే నీ పనులను, నీ చెడు శ్వాసాన్ని, నీ సాతాను యొక్క క్రియలను వదిలిపెట్టి ప్రభు యొక్క దాహాన్ని తీర్చడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా అని మనల్ని మనము ఆత్మపరిశీలన చేసుకోవాలి. మరి 6వ మాటగా ప్రభు యోహాను శుభవార్త 19వ అధ్యాయం 30వ వచనంలో పలుకుతూ ఉన్నాడు, అంతయు సమాప్తమైనది అని అంటూ ఉన్నాడు. ఈ మాటను మనం విన్నప్పుడు ఇది ఎంతో నిస్పృహతో, నిరాశతో, ఇక నేను చేసేది ఏం లేదు, ఇంకా అయిపోయింది అన్న మాట కానే కాదు. ఇది విజయోత్సపు మాట. ఒకరు ఒక కార్యాన్ని సాధించినప్పుడు చెప్తున్నటువంటి మాట ఇది. అంతయు సమాప్తమైనది అంటే అంత పూర్తి అయినది. దీన్ని మనము గ్రీకు భాషలో తెలెస్తాయి అని పిలుస్తాము. తెలెస్తాయి అంటే పూర్తిగా చెల్లించబడినది, పూర్తిగా అయిపోయినది. దీన్ని మనము ఏ విధంగా చెప్పగలము? క్రీస్తు ప్రభు ఇహలోకంలోనికి వచ్చిన పని పూర్తి అయినది, అంతయు పూర్తిగా నింపబడినది. అందుకని ప్రభువు ఇదిగో ఓ పాత నిబంధనలో నా కొరకై పలికిన ప్రతి ఒక్క మాటను నేను నెరవేర్చి ఉన్నాను. రక్షణ కొరకై, రక్షణ కార్యాన్ని తలపెట్టడానికి నేను ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాను. అది అంతయు సమాప్తమైనదని విజయధ్వానముతో పలుకుతున్న మాట ఇది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ మాటను మనము అర్థము చేసుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి 7వదిగా ప్రభు పలుకుతున్న మాట లూకా శుభవార్త 23వ అధ్యాయం 46వ వచనంలో మనం చూస్తాము. తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను అని యేసు ప్రభు పలుకుతూ ఉన్నాడు. ఆ ప్రభు ఆత్మను అప్పగిస్తూ ఉన్నాడు తండ్రి దేవునికి. దీన్ని మనము గ్రీకు భాషలో చూసినట్లయితే తితేమి అని అనబడుతుంది. తితేమి అనగా వశపరుచుకోవడం, అప్పగించుకోవడము, లేదా ఒకరికి ఒకరిది ఇవ్వడము అని చెప్పి దాని అర్థము. అయితే క్రీస్తు ప్రభు తన యొక్క ఆత్మను తండ్రి దేవునికి వసగుతూ ఉన్నాడు. మరి ప్రభు మనకేం నేర్పిస్తున్నాడు అంటే, ఇదిగో నీ ఆత్మను ఎవరి చేతికి అప్పగిస్తూ ఉన్నావు? నీ ఆత్మను ఆ ప్రభువునకు అప్పగిస్తున్నావా, లేదా ఆ సైతానుకు అప్పగిస్తూ ఉన్నావా అని మనల్ని మనము ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా,